మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి అలాట్మెంట్ చేసిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బుగ్య మురళీ నాయక్ తెలిపారు. గత జూన్ నెల నుంచి రైల్వే మెగా మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేయడం జరిగిందని, ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపున రైల్వే సిబ్బందితో ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి మాట్లాడి వారి సూచనలు, సలహాలు తీసుకున్నామని తెలిపారు. ఎకరం 3 కోట్లకు పోయే భూమి ఒక మంచి శుభదినం ప్రభుత్వం నుంచి మహబూబాబాద్ జిల్లాలో అనంతరం గ్రామంలో ఒక మెగా మెయింటెనెన్స్ ఓవర్ హాల్టింగ్ డిపోను ఒకటి తయారు చేయడానికి ప్రభుత్వం సుముచితంగా ఉంది అని చెప్పేసి ఆ జీవో చూడగానే వాస్తవానికి మొత్తం మహబూబాబాద్ జిల్లా మొత్తం వైరల్ అయిపోయింది. ఈ అభినందన సభ మనం ఈరోజు ఇక్కడ మన ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి సలహాదారు వేము నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి మహబూబాబాద్ జిల్లాకి ఒక మంచి దినం ఈరోజు. వాస్తవానికి ఎప్పటి నుంచో మనం కన్న కళలు నిన్న రాత్రి 9:30కు సాకారమైనందుకు మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి సలహాదారు వేము నరేందర్ రెడ్డి గారికి మన జిల్లా తరఫున వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేద్దాం. వాస్తవానికి ఈ రైల్వే మెగా ఓవర్ హాల్టింగ్ మెయింటెనెన్స్ డిపో ఏదైతే ఉందో ఒక 6 నెలల పోరాటం. 6 నెలల క్రితం జూన్ మొదటి వారంలో హిందుస్థాన్ టైమ్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఒక పేపర్ ప్రకటన. మనకు కాజీపేట నుంచి మహబూబాబాద్ వరకు ఒకటి MOH ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం.